కడప నగర పాలక సంస్థలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప కార్పొరేషన్లో చోటు చేసుకున్న అవినీతి కార్యకలాపాలను నిరసిస్తూ సిపిఎం దాని అనుబంధ సంఘాల నేతలు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటి నుండి వసూలు చేసే చెత్త పన్నులు రద్దు చేసిందని, కానీ అపార్ట్మెంట్లు, హోటళ్లు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, వస్త్ర పరిశ్రమలు లాంటి వాణిజ్య వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తున్న చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. కడప కార్పొరేషన్లో గత 4 సంవత్సరాలుగా చెత్త పన్నులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ఈ అవినీతి సొమ్ము కార్పొరేషన్కి చెందకుండా అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారు. 8 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయకుండా విచ్చలవిడిగా అవినీతికి ఆస్కారం ఇచ్చేటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో గత ప్రభుత్వం 2021, 22, 23, 24 సంవత్సరాల్లో వరుసగా 4 సంవత్సరాలు చెత్త పన్ను కడప నగరంలో ఇంటింటికి వసూలు చేశారు. ఈ వసూలు చేసినటువంటి సొమ్ములో 21లో 50% వసూలు కాగా 24కి వచ్చేసరికి 27% మాత్రమే చెత్త పన్ను వసూలైనట్టు అధికారులు చూపించారు. మేము అడుగుతున్నాం, చెత్త పన్ను వసూలు ఎవరైనా కట్టకపోతే ఇంటికి పోలీసులు పంపించి బలవంతంగా బెదిరించి ఆ డబ్బులు ఖచ్చితంగా జమ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చినటువంటి అధికారులు అదే సొమ్ముని అదే స్థాయిలో కార్పొరేషన్కి జమ చేయడంలో ఎందుకు తీవ్రమైన నిర్లక్ష్యం చేశారో దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి మేము సిపిఎంగా కోరుతా ఉన్నాం. దుర్మార్గమైన విషయం ఏంటంటే కడప నగర పరిధిలో 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీల భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం వస్తుంది. దీని మీద ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా రాతపూర్వకంగా నివేదిక తీసుకుంటున్నారు. మేము దీన్ని పూర్తి స్థాయిలో నమ్మడం లేదు. అందుకోసం జాయింట్ కలెక్టర్ స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. హెల్త్ ఆఫీసర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తే సరిపోదు, అతని మీద ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా అనేక రకాల అవినీతి కొనసాగుతూ ఉంది. కుక్కలకు ఆపరేషన్ చేశారు, ఆపరేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. వాటికి కమ్మలు వేయాలి, కమ్మలు ఏం వేయలేదు. ఆపరేషన్ జరగలేదు. ఆపరేషన్ జరగకపోయినా జరిగినట్టు 30 లక్షల రూపాయల డబ్బులు కార్పొరేషన్ అధికారులు దోచుకుంటున్నారు. ఇవే కాదు, ఫాగింగ్లో 2 మనుషులు రావాల్సి ఉంటే ఒక మనిషి చేతనే ఫాగింగ్ చేస్తున్నాడు. ఆ ఫాగింగ్ మిషన్ ఏ రూట్లో ఏ వీధికి పోతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో కార్పొరేషన్ సొమ్ము పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుంది. ఈ దుర్వినియోగమైనటువంటి సొమ్మును రికవరీ చేయాలి. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. రికవరీ చేయడంతో పాటు ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ జరగకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రానున్న కాలంలో నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలే ప్రజా సంఘాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి ఓ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది.